అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను చింతపండు పులిహోర అయితే చేస్తున్నానండి. చాలామంది అయితే ఈ చింతపండుని బాగా ఇలా పిసికేసి ఈ రసాన్ని అయితే మరగబెడతారు అనమాట. అయితే మనకి చింతపండు అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే నేనైతే వేడి నీళ్ళు పోసానండి. ఒక 10 నిమిషాలు బాగా నానబెట్టాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేస్తే దీంట్లో గింజ అనేది లేదు కాబట్టి ఈ చిక్కులు అనేవి తీసేసుకొని గింజ ఏమన్నా ఉన్నా కూడా తీసేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పడితే మనకి ఎక్కడ ఈ చింతపండు అనేది ఈ తొక్కలు అనేది వేస్ట్ అవ్వకుండా గుజ్జు కూడా ఎక్కువగా వస్తుంది, మెత్తగా పేస్ట్ లాగా అవుతుందండి. ఆ పేస్ట్ని మనం కొంచెం ఉప్పు వేసుకొని అలానే పసుపు వేసుకొని బాగా ఆ పులుసుని మరగబెట్టుకోవాలి ఆయిల్ వేసి. దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పప్పుచారులోకి రసంలోకి అప్పుడప్పుడు పులిహోర చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. నేనైతే ఇప్పుడు దీన్ని ఈ చిక్కులు అనేవి తీసేసి మిక్సీ పడతానండి. మిక్సీ పట్టి చూపిస్తాను. బాగా మెత్తగా వస్తుంది అనమాట పేస్ట్. ఈరోజైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. సండే స్పెషల్ వచ్చేసి చింతపండును మొత్తం మిక్సీ జార్లో తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టాలి, మెత్తగా పేస్ట్ లాగా పట్టాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా పడితే మనకి చింతపండు అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఇలా మనం కొంచెం సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టుకున్నట్టయితే మనకి అప్పుడప్పుడు పులిహోరకి పప్పుచారుకి రసానికి ఇంకా ఏమన్నా అంటే పులుసులు చేసుకోవాలన్నా 1-2 స్పూన్లు వాటర్లో కలిపి వేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. మనకి చింతపండు కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదండి. ఇదంతా ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. మిగిలింది కూడా ఇలానే చింతపండుని మిక్సీ పట్టుకోవాలి. చింతపండు అనేది ఎక్కడ వేస్ట్ అవ్వలేదండి. ఇంతైతే అయింది మొత్తం గుజ్జు అయితే. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టుకొని దీంట్లో ఒక 3 పావులు ఆయిల్ వేయాలి. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి బాగా మరగబెట్టాలి. గిన్నెలో అది మొత్తం శుభ్రంగా మూసేసి దీంట్లో వేసేసుకొని బాగా మరగబెట్టుకోవాలండి. కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చికి అయితే ఘాట్లు పెట్టాడండి. ఇలా ఈ పులుసులో ఈ పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఉడికితే అప్పుడు పచ్చిమిరపకాయ కూడా కారం అనేది పోయి పుల్లగా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ పులుసులో వేసుకోవాలి. అలానే ఒక స్పూన్నర సాల్ట్ కూడా వేస్తున్నా. మనకి పులుసు బయట పెట్టుకున్నా అలానే సీసాలో పెట్టుకున్న 1 మంత్ వరకు అయితే ఈ పులుసు నిల్వ అనేది ఉంటుందండి. అలానే 1 స్పూను పసుపు కూడా వేస్తున్నాను. వేసుకొని కలుపుకోవాలండి. ఇలా అయితే ఈజీగా అవుతుంది మనకి చింతపండు పులిహోర అనేది. గుజ్జు కూడా వేస్ట్ అవ్వకుండా ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో ఎప్పుడంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు, అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు సన్నటి మంట మీద ఈ గుజ్జుని ఉడకనివ్వాలండి. పచ్చి వాసన పోయేంత వరకు, అంటే నూనె తెప్ప పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అయితే సేమియా చేశానండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి సేమియాతో చేశాను. అయితే టిఫిన్ చూసారు కదండి, చింతపండు మొత్తం మంచిగా గుజ్జులాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇందాక మనం వేసినప్పుడు బాగా వాటర్గా ఉంది. ఇప్పుడు దగ్గరకనే అయిపోయింది మొత్తము. ఇప్పుడు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇది చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకున్నా, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, బయట పెట్టుకున్నా 1 మంత్ వరకు ఉంటుంది. ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఉప్పు వేసుకుంటే మనకి బూజు పట్టుకోకుండా స్మెల్ రాకోకుండా ఉంటుందండి. మొత్తం దగ్గరికి అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయటమేనండి. ఇక చల్లారి పెట్టుకోవాలి. మళ్ళీ పచ్చిమిరపకాయలు నీట్గా కడిగి మధ్యలో ఘాట్లు పెట్టానండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, తాలింపు గింజలు, అలానే కొంచెం జీలకర్ర, ఇంగువ తాలింపు కోసం అయితే పక్కనైతే పెట్టుకున్నానండి. అన్నం వండానండి. అన్నాన్ని అయితే ఒక పెద్ద బేషన్లోనైతే తీసుకున్నానండి. ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలండి అన్నాన్ని.
కొంతమంది నన్ను చూడగానే ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే మీ అమ్మాయి వాళ్ళ జుట్టు బాగా మెయింటెనెన్స్ చేస్తారు, మా జుట్టు సన్నగా అయిపోతుందండి అని చెప్పేసి. నిజంగా అండి, నేను ఎక్కడ పోయినా కొంతమంది ఆడవాళ్ళు జుట్టు ముందేసి మరి చూపిస్తున్నారు. సో నేను అంటున్నాను ఏంటి అంటే, వీళ్ళు చిన్న వయసు వాళ్ళు కాబట్టి, ఎదిగే వయసు కాబట్టి వాళ్ళకి జుట్టు పొడుగ్గా ఉండడము, తొందరగా ఎదగడం అనేది కామన్గా ఉంటుంది. మన ఏజ్ని బట్టి, మనం ఉండే ప్రాంతాన్ని బట్టి, మనం చేసే వర్క్ని బట్టి, అలాగే మనం ఎలా హెయిర్ని మెయింటైన్ చేస్తున్నాం, ఫుడ్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి, అలాగే నిద్ర ఎలా పోతున్నాము, మంచిగా ఫుడ్ తింటున్నామా, చక్కగా నిద్రపోతున్నామా అనేది కూడా దాన్ని బట్టే మన జుట్టు అనేది ఊడడము డిపెండ్ అయి ఉంటుందని నా అభిప్రాయం, నాకు తెలిసిన నాలెడ్జ్ అనమాట. సో ఇప్పుడు యోధా జుట్టు కూడా మీకు తెలిసినట్టయితే చాలా వరకు ఊడిపోతూనే ఉంటుంది అప్పుడప్పుడు, ఎందుకంటే లాంగ్ హెయిర్ కదండి. లాంగ్ హెయిర్ దువ్వినప్పుడల్లా కొంచెం ఎంతో కొంత ఊడిపోతూనే ఉంది. పైగా ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ ఉండడం కాబట్టి మధ్యలో జర్నీస్, కాలేజ్కి వెళ్ళడము రావటము, మధ్యలో డస్ట్ ఉండడము, లేదా షూటింగ్కి వెళ్ళినప్పుడు డస్ట్ ఉండడము, దాంతోపాటుగా టైంకి ఫుడ్ అనేది రెగ్యులర్గా ఇంట్లో ఉన్నప్పుడు మెయింటైన్ చేసింది వేరుగా ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు తిన్నది వేరుగా ఉంటుంది. కానీ మా సునీత కానీ, మేము కానీ, యోధా కానీ, దీవెన కానీ, ఆనంద్ కానీ మేము మెయింటైన్ చేసే దాదాపుగా ఏంటంటే బాదం పప్పు మంచిగా తింటారు వీళ్ళు. నైట్ పూట నానబెట్టుకొని ఉదయాన్నే తెల్లవారుజామున లేవగానే ఒక 2 పొట్టు తీసుకొని తినేస్తారు. తర్వాత ప్రోటీన్ ఎగ్ అయితే ఖచ్చితంగా తింటారు. చూడండి మా సునీతకి ఇంకో విషయం ఏంటంటే, దయచేసి మా సునీత దువ్వినట్టు మాత్రం ఇది దువ్వకండి. మా సునీతకి మేము ఆల్రెడీ చిక్కు దువ్వాన్ని కొనిపించాను. అది ఎతకడానికి బద్ధకమయ్యి అది ఎక్కడో పెట్టి అదిగో దాంతో దువ్వుతా ఉంటుంది, సగం జుట్టు ఊడిపోయింది. ఆమె జుట్టు అంతే ఊడిపోద్ది, ఈమె జుట్టు ఇంతే ఊడిపోద్ది. ఎందుకు సునీత? లేదు చూపించు. దువ్వానా? ఇదా? ఎక్కడ కొన్నావు ఇది? అది తీయచ్చు కదా, అది మళ్ళీ అక్కడ చిక్కే పడుతుంది పట్టుకున్న దగ్గర. అది సంగతి. చూసారా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా జుట్టు ఊడిపోతుంది ఏం చేస్తుంటే మన మైనస్లు కూడా చాలా ఉంటాయి. సో పాప జుట్టు కూడా బాగానే ఊడిపోతుంది. సో మా యోధా అంటుంది డాడీ జుట్టు కట్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే జుట్టు కట్ చేస్తే మొత్తం చిన్న అంటే మెడ వరకు కట్ చేస్తే అప్పుడు జుట్టు అనేది ఊడదని అంటూ ఉంటారు. సో ఈసారి మరి కట్ చేయనా? మరి నువ్వు అడిగావు కదా మరి. ఆ తోకేం కాదు, అది కరెక్ట్ కట్ చేసాం నాన్న. అది తోక అంత పొడుగు లేక ఎంతమంది అంత యోధా వాల్యూమ్ పెరగాలంటే ఫస్ట్ నీకు మొత్తం కట్ చేసి ఇక నువ్వు ఇక కొన్ని రోజులు టాంబాయ్ లాగా కాదు మా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ అమ్మలు ఉంటారు కాబట్టి, అలాంటి దువ్వెలతో దువ్వుతూ ఉంటారు కాబట్టి. ఎందుకు అలా దువ్వుతావు నువ్వు చెప్పు? నీ జుట్టు దువ్వేటప్పుడు చూడాలి. వామ్మో, తింటావా? అదేంటి ఇప్పుడు వీళ్ళ కోసం చెప్పాం కదా మనం. సర్లే కొంచెం పెట్టిస్తాలే, తిను. మా అమ్మాయికి కొంచెం, అమ్మో అయ్యయ్యో లైటింగ్ పోయిందే. సరే మా అమ్మాయికి కొంచెం పులిహోర పెట్టిస్తాను. బౌల్లో పెట్టినా. మా బుజ్జక్కకి, మా యోధకి బౌల్స్ ఇష్టం కదా యోధ? నీకు కూడా ఎవరికైనా బౌల్స్లో తింటామంటే ఇష్టమా? యోధ మిర్చి కావాలా? నేను ఎవరైనా సరే ఓకే. ఏది పులుపుదా? అమ్మ కూడా కొంచెం 2 స్పూన్లు తినిపి. పర్లేదు తిను శ్రీమతి గారు. ఏమండో శ్రీమతి గారు పులిహోర తెచ్చా. అమ్మ బంగారు తల్లి తిను. బొంగోరు తల్లి, నా తల్లి బంగారం తిను. నా కూతురికి పులిహోర ఇచ్చాను, తిని మా ఆవిడకి కూడా తినిపిస్తుంది. ఏమంటే శ్రీమతి గారు మీకోసం కూడా తెచ్చాను, తినండి. మా అమ్మమ్మ పులిహోర చేసేది, మా అమ్మ చేసేది. మార్నింగ్ టిఫిన్ తినేదాన్ని, మధ్యాహ్నం లంచ్లో తినేదాన్ని, నైట్ డిన్నర్ తినేది, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తినేదాన్ని దాచిపెట్టుకొని. థ్యాంక్ యూ యోధమ్మా. ఇష్టం చింతపండు పులిహోర అంటే నాకు. కొంచెం టేస్ట్ రాదు నాన్న, కిందకి వెళ్ళదు. ఆ దువ్వైనా అట్లుంటుంది. పొడుగు జుట్టు ఉంటే సమస్యలతో ఇలా ఉండాలి. ఇటన్నా పోవాలంటే వీళ్ళ గురించి లేట్ ఒక 5-6 గంటలు వీళ్ళ జుట్టే ఉంటుంది. నాకు సరిపోయింది. నువ్వు అసలు నువ్వేస్తే అది కూడా జరగపోయేది. అవునా కదా వేనా? నాకు సరిపోయింది, నేను టేస్ట్ చేసాగా. నాకే సరిపోయింది మరి.
కొంచెం మొత్తం వేసారా కొంచెం ఉంది, చాలా ఉంది, ఇంకా సగం ఉంది. ఎందుకు మొత్తం వేస్తారు? ఆల్రెడీ పుల్లగా ఉంటారు. ఫోన్ చేస్తున్నారు అనిలు, ఏమి రమ్మన్నారా? ఓకే అండి, బాయ్ అండి. అండి ఊటీకి వచ్చామండి. ఆంటీ ఊటీలో ఉంది, చూడండి ఎట్ట కప్పిందో. ఊటీలో కాదు, జమ్మూ కాశ్మీర్లో ఊటీకి వచ్చాము. ఊటీ టూర్ తీసుకొచ్చినామా, మనం ఎప్పుడు టూర్ తీసుకెళ్ళాలి. ఇదిగోండి. ఇప్పుడు ఊటీలో కూడా ఆ సందుకు వెళ్తుంది వంటతో ఉంటాం ఇట్లా. ఊటీలో కూడా మాకు ఒక ఇల్లు ఉంది, మీ తిని మేము కడుక్కోవాలి కాబట్టి తప్పదు. ఎలా ఉందమ్మా వాతావరణం? ఊటీకి వస్తే ఎలా అనిపిస్తుంది? చల్లగా, ఎంత చల్లగా ఉందంటే వాతావరణం, వామ్మో మామూలుగా చల్లగా లేదండి అసలు. ఎక్కడ పోయినా వీడియో ఫ్యాన్ వేస్తాడు, ఆంటీ ఏం తట్టుకోలేకపోతుంది. మా ఇంటికి వచ్చిన అంత రాగానే ఫ్యాన్ వేస్తాడు ఫస్ట్. దీవెనకు కూడా ఫ్యాన్ ఉండాలి. అదే వాడికి అయితే మొన్న అడుగుచొని మాట్లాడితే బెడ్ మీద ఫ్యాన్ వేయకుండా 10 నిమిషాలు మొత్తం ఇట్లా కారొస్తుంది. గారి మూతి నిండా మొత్తం ఇదంతా ముక్కు నిండా. నేను చలి పెడుతుంది, వాకింగ్ కూడా మా వాళ్ళందరూ ఫారెన్ వాళ్ళు, నేను ఒకదాన్ని ఇక్కడ. అబ్బో వాళ్ళ తాత ఫస్ట్ ఫారెన్ వాళ్ళు 5 మీద పెట్టుకుంటారు దాన్ని. ఆ నుంచి ఇక అందరు ఫారెన్ వాళ్ళే వచ్చారు. అవును, మా మామయ్య కూడా చోట బాగా పోసేది. ఎంత అసలు ఆయన చల్లగా చెమట ఫ్యాన్ బాగా చెమట పోతుంది, ఆయన మనకి చెమట ఇప్పుడు కప్పుకునే వాళ్ళు ఫ్యాన్ కూడా 5 మీదే పోయేది. ఎండాకాలం ఈ కాలం ఎవరు అంత ఈజీ వేసుకోరలే ఫ్యాన్. ఏంది అంటే ఫుల్ ఫ్యాన్. ఖమ్మంలోగా వేడికి హైదరాబాద్ అత్త కోడలు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారండి, ఎవరికి వెళ్తే చూద్దాం. ఇక్కడికి వచ్చి మొత్తం గజ గజ కొనుక్కుతారు. 5 మీద వేడి ఉన్నది కానీ ఇంత ఉండదు, తక్కువ ఉంటుంది. తక్కువ. ఈ మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఎండ వస్తుంది కదా. నైట్ అంటే తెల్లవారు. అందులో మనకు అసలు నైట్ కూడా పెద్ద ఉండదు కాబట్టి ఇది మూసివేత ఇల్లు. డబ్బాలో పెట్టినట్టు మొత్తం అవును, చుట్టూ గాలి వెళ్తురు. ఇట్లా బజార్లో పోతే నేను డబ్బాలో పెట్టినట్టు. అసలు ఇప్పుడు ఆ పని వేసి ఆ షాప్లో 24 గంటలు లైట్లు వేస్తేనే కానీ లేకపోతే లేదు. ఆ షాప్ అయితే